పాకిస్తానీ స్పై జ్యోతి విచారణలో పాక్ గుట్టు విప్పుతోంది. పాకిస్తానీ గూఢచారులతో తనకు సంబంధాలున్నాయంటూ అంగీకరించింది. మంచి పాకిస్తానీ వరుణ్ణి చూస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. మరోవైపు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో పలువురు యువకులు గూఢచారులుగా మారడంతో యుద్ధం బోర్డర్లలోనే కాదు, సోషల్ మీడియాలను జరపాల్సిన పరిస్థితి వచ్చింది. గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు ఒప్పుకుంది. పాక్ హైకమిషన్ లో పనిచేసే డానిష్ తో తాను నిత్యం టచ్ లో ఉండేదానని చెప్పింది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్ కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని తెలిపింది. ఎన్ఐఏ జ్యోతిని ప్రశ్నిస్తూ అవసరమైన సమాచారం రాబడుతోంది. వాట్సాప్ చాట్లు, టెలిగ్రామ్ సందేశాలు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తోంది. గతేడాది ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇఫ్తార్ విందు వీడియో పైన ఆరా తీస్తోంది. అయితే చాలా సమాచారాన్ని ఇవ్వటానికి జ్యోతి అంగీకరించడం లేదు. జ్యోతి కేసు దేశ భద్రతకు సంబంధించి కీలకమైనది కావడంతో ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ సంస్థకు కేసును అప్పగించనున్నారు. ఇది కూడా ఎన్ఐఏలో ఓ భాగం. గూఢచర్యం వంటి తీవ్రమైన కేసులను ఈజీగా సాల్వ్ చేసిన రికార్డు ఉంది. అలాగే దీని దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. విచారణ తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. సాక్ష్యాలు సేకరించడంలో నిపుణులు డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలను లోతుగా పరిశీలిస్తారు. నిందితులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి నిజాలు రాబడతారు. ముఖ్యంగా డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ట్రాకింగ్, ఎన్క్రిప్టెడ్ సందేశాల విశ్లేషణలో నిపుణులు వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో జ్యోతి పంపిన సమాచారాన్ని డీకోడ్ చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్ కు చేరవేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం ఆమె నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నాయి. జ్యోతి మల్హోత్రా డైరీ ఫోటోలు వైరల్ గా మారాయి. దానిలో ఆమె పాక్ పై వల్లమాలిన అభిమానం చూపించింది. అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు పేర్కొంది. ఆ దేశం క్రేజీగా, కలర్ఫుల్ గా ఉన్నట్లు అభివర్ణించింది. హిస్సార్ లో డిగ్రీ చదివిన 34 ఏళ్ల జ్యోతి కొంతకాలం గురుగ్రామ్ లో ఉద్యోగం చేశారు. ఈమె తండ్రి హర్యానా విద్యుత్ శాఖలో ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. कल पेश करेंगे कोर्ट में। मेरे पास तो इतना पैसा नहीं है जिसे मैं वकील कर लूं। मैं तो सरकारी वकील लेना चाहता हूं। मेरे को सरकारी वकील दिया जाए। मैं तो गरीब हूँ। सरकार से मैं ये मांग करता हूँ जी मेरे को वकील दो और आपकी बड़ी बहुत मेहरबानी होगी। फोन वगैरह सारे पुलिस के पास है। वो तो दवाइयों की लिख के गई थी पर्ची में, मेरे भाई की, बड़े भाई की, पप्पू की। वो एक डेयरी पुलिस वाला ले तो गया, उसमें पता नहीं क्या लिख रखा था। हाँ नहीं, वो सारा कुछ है हमारे पास, लेकिन वो सारा इन्वेस्टिगेशन का हिस्सा है। मैं आपको यहाँ नहीं बता सकूंगा। कुछ स्टडी वगैरह भी की है इन्होंने? नहीं, कुछ स्टडी नहीं, 8-10 क्लासेस तक की। इंटरोगेशन में और भी आदमी आए हैं, उनको भी अरेस्ट करेंगे जी।